హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. సో ఇంక ఈ వీడియో వచ్చేసి సండే రోజు వీడియో అనమాట. మేమైతే ఇంకా ఎంగేజ్మెంట్ ఉందన్నమాట ఈరోజు బాబాయ్ వాళ్ళ కూతురుది. ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే ఇంకా రెడీ అవుతున్నాము. ఇంకా మార్నింగే లేచేసి ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మ అయితే ఉప్మా చేసిందనమాట. టిఫిన్ ఇంకా ఉప్మా తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. 11:30 అలా అయిపోయిందనమాట మేము రెడీ అయ్యేసరికి. ఇంకా రెడీ అయితే ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడే పక్కన ఇల్లు కాబట్టి కొంచెం లేట్గా రెడీ అవుతున్నాము. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంకా ఇక్కడ ఆశ పాపని అయితే ఫస్ట్ రెడీ చేస్తున్నాను అనమాట. తనకైతే స్టెప్ జడ వేయమంది. అందుకోసమే ఫస్ట్ అయితే ఇంకా తనను రెడీ చేసి పక్కన కూర్చోబెడితే ఇంకా నేను రెడీ కావచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆశ పాపను రెడీ చేస్తున్నాను. సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ లాగా అలాగే ఇంకా బాయ్ దగ్గరికి కూడా వెళ్ళాము కదా, ఆ వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే వీడియోలకి ఒక లైక్ ఇవ్వితే తప్పకుండా ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియోస్ అనేవి ఇంకా కొంతమందికి షేర్ అవుతాయి అన్నమాట. అందుకోసమే ఇంకా వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. సో ఇంకా నేను అక్కడ అమ్మ వాళ్ళ దగ్గర కూరగాయలు ఏమేమి తీసుకొచ్చామనేది కూడా నేను లాస్ట్ వీడియోలో అన్నీ కూడా పోస్ట్ చేశాను కదా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా. సో ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే ఆశ పాపని రెడీ చేస్తున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు కూడా రెడీ అయిపోయారనమాట. ఇంకా మేము మొత్తం కూడా రెడీ అయ్యాక మళ్ళీ వీడియో తీస్తాను. నేను ఈరోజు పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదు, చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. చిన్న మెమొరీ లాగా ఉంటాయని చెప్పేసి నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. ఇంకా అవే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంక ఇక్కడ మా ఆశ పాప సతాయిస్తుంది అనమాట. జుట్టు అస్సలు నొప్పి అనివ్వదు, కాకపోతే స్టైల్ జుట్టు కావాలంటుంది. ఇక్కడ అస్సలు జుట్టు నొప్పి ఏదన్నమాట, అటు ఇటు తిరుగుతుంది. నేనేమో ఆగు ఆగు అన్నా కూడా ఆమె చూడండి ఎలా చేస్తుందో అలా ఉంటుందన్నమాట మా ఆశ పాపతోటి. సో ఇంకా ఫైనల్గా ఆమెకు జుట్టు వేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది. ఇలా సింపుల్గా స్టెప్ జడ అయితే వేసేసాను, చూసారా. ఇంకా ఆమెను రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అవుతాను. నేనైతే ఇలా సింపుల్గా శారీ కట్టుకున్నాను. వర్క్ బ్లౌజులు అయితే ఈ మధ్యలో ఏం వేయించలేదు. ఇంకా నేను కూడా స్టిచ్చింగ్ చేసేవి కూడా ఉన్నాయన్నమాట వర్క్ బ్లౌజులు. ఇంకా పెళ్ళింది కదా, అప్పటి వరకైనా స్టిచ్ చేయాలి. అమ్మాయి కూడా ఉన్నాయి. అసలు నాకు కుదరట్లేదన్నమాట. అందుకోసమే నేను వీడియోస్ పెడుతూనే ఉన్నాను కానీ కుట్టడానికి అయితే వీలు కావట్లేదు. అందుకోసమే ఏమైతే స్టిచ్ చేయలేదు. ఇంకా ఇప్పుడైతే వెళ్ళిన తర్వాత స్టిచ్చింగ్ అయితే చేయాలి. సో ఈరోజు మళ్ళీ మేమైతే ఈవినింగ్ రిటర్న్ కావాలన్నమాట. బావ కూడా మార్నింగే వచ్చాడు. తనకి ఫ్రైడే సాటర్డే ఆఫీస్ చూసుకొని ఇంక ఈరోజు సండే రోజు ఎంగేజ్మెంట్ ఉందని చెప్పేసి ఇంకా మార్నింగే వచ్చాడనమాట. ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. సో ఇంకా ఫైనల్గా ఆశ పాప జుట్టు అయితే ఇలా వేసేసాను. చూడండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా తనకైతే ఇంకా కొంచెం ఫేస్కి పౌడర్ అవన్నీ కూడా వేసేసి ఇంకా కమ్మలుగా పెట్టాలి. చూసారా ఎలా వేడిస్తుందో అలా ఉంటుంది. జుట్టు ఏమో రకరకాలుగా వేయమంటుంది కానీ జుట్టు అయితే నొప్పి పెట్టనియద్దు, అలా ఉంటుందన్నమాట. సో ఇంకా అప్పటికే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా హడావిడి అవుతున్నాము మేము. చూసారా ఎలా పెట్టిందో ఫేస్. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? సో ఇంకా ఆశ పాపకైతే కొంచెం మాయిశ్చరైజర్ అయితే పెట్టి తననైతే రెడీ చేస్తున్నాను. ఆమెకు కొంచెం లిప్స్టిక్ అంటే పిచ్చి అన్నమాట. అందుకే లిప్స్టిక్ పెడతా అని చెప్పగానే కొంచెం ఆమె కూల్ అయిపోయింది.
సో ఫైనల్గా ఇంకా ఆశ పాపను రెడీ చేసిన తర్వాత ఇంకా అమ్మ నేను కూడా రెడీ అయిపోయాము. ఇంకా వెళ్ళే ముందైతే ఇలా చిన్నగా ఒక పిక్ తీసుకుందామని చెప్పేసి ఇంకా దిగుతున్నాం అనమాట. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. అమ్మనైతే కొంచెం నవ్వమని చెప్పేసి అంటున్నాను అనమాట. నేను కూడా అందుకే ఇలా పెట్టకమ్మాయి మంచిగా నవ్వు అని చెప్పేసి అంటున్నాను. సో ఫైనల్గా ఇంక ఇక్కడ ఎంగేజ్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము బాబాయ్ వాళ్ళ ఇంటికి. ఇంక ఇక్కడ అమ్మతోనైతే మాట్లాడుకుంటూ నవ్వుతున్నాను అనమాట. సో ఇంకా వెళ్ళగానే మాకైతే ఇంకా కుంకుమ అలాగే గంధం పెట్టేసి కాళ్ళకు పసుపు పెట్టారు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కోసం కూడా కార అదే ఉంటుంది కదా మిక్చర్ లడ్డు కూడా పెట్టేశారనమాట. ఇంకా అందరు కూడా తినేసి కూర్చున్నారు. ఇంక ఇక్కడ ఫైనల్గా ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను మధ్య మధ్యలో కొంచెం కొంచెమే తీసాను, ఫుల్గా అయితే ఏం తీయలేదు. సో ఇంక ఇక్కడ అబ్బాయిది పూజ అయిపోయిన తర్వాత అమ్మాయిని కూడా తీసుకొస్తున్నారు చూసారా. ఇంకా అలా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ కూడా చేసేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. లంచ్లో ఇలా పెట్టారనమాట, చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. సో ఇంకా బ్లాగ్ అయితే ఇదండి. బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.